బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే మనకి అర్థం కానివి, మనకి కనెక్ట్ కానివి, మంత్రాల్లాగా లేకపోతే మనకి ఏదో అండర్స్టాండ్ అవ్వని లాంగ్వేజ్ అలాంటివి ఏవి బైబిల్లో మనం చూడం. కానీ దేవుడు వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ దేవుడు మన ఎదురుగానే కూర్చొని మనతో మాట్లాడుతున్నట్లు. నేను వెళ్తున్న అనుభవం దేవునికి ఎలా తెలుసండి అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు వాట్సాప్లో, మీకు ఎలా తెలుస్తుందో అక్క నేను వెళ్తున్న పరిస్థితి ఎగ్జాక్ట్గా ప్రతిరోజు రాత్రి నేను వెళ్తున్న పరిస్థితికే స్ట్రెయిట్గా దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడుతుంటాడని కొంతమంది సిస్టర్స్ నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. మరి కొంతమంది పెడతారు కొన్ని కుటుంబాలు ఏమనంటే, దైవజన్ని వాక్యము ఎగ్జాక్ట్గా మా సందర్భానికి, మా సమస్యకు తగినట్లుగా దేవుడు మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడు. నిజమే, దేవుని వాక్యము సజీవమైనది. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇక్కడ నిలబడి వాక్యం ఎవరు చెప్పారన్నది ప్రశ్న కాదు, కానీ దేవుని పక్షంగా ఏ సేవకుడు ఏ సేవకురాలు నిలబడినప్పటికీ మాట్లాడేది దేవుడు కనుక మన స్థితిగతులకు తగినట్లుగా, మన హృదయ స్థితికి తగినట్లుగా దేవుడు మనతో మాట్లాడేవాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనాన్ని గతించిన దినాల్లో మనం ధ్యానం చేశాము. అదేంటంటే, ఇశ్రాయేలీలు లేక దేవుని ప్రజలు అనుకుంటారంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను మరచిపోయాడు అని అనుకుంటారు. అయితే నేను మిమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, చూడుము నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను, మీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని దేవుడు మనల్ని ధైర్యపరిచే బలపరిచే మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అనుగ్రహించారు. ఈ మాటలు ఆల్రెడీ గతంలో మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కనబడిన భాగానికి, వాక్య భాగానికి ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పిక్చర్ అనమాట. ఇది ఒక కాంట్రాస్ట్. ఆ కాంట్రాస్ట్ ఏంటి అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో దేవుని ప్రజలు భావిస్తున్నారు, దేవుని ప్రజలు ఆలోచిస్తున్నారు ఏమనంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకపోతే మాకెందుకు ఈ కష్టాలు, దేవుడు మమ్మల్ని మర్చిపోకపోతే ఈ దుస్థితి ఎందుకు అని దేవుని ప్రజలు భావిస్తుంటే, ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్య భాగంలో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే, దేవుడు తన ప్రజల మీద నేరారోపణ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ కంప్లైనింగ్ అగేన్స్ట్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు విరోధంగా వారిని గుర్చిన ఒక మాట చెప్తున్నారు. అదేంటో చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం వాక్యంలో ఉండి చదువుకుందాం. జెరెమయా చాప్టర్ 2 వర్స్ 13. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుడు తన ప్రజలు చేసిన 2 నేరాలను గూర్చి నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివాము, మనిషి అనుకుంటున్నాడంట దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కానీ దేవుడు దానికి క్లారిఫికేషన్ ఇచ్చేశారు. నేను మిమ్మల్ని మర్చిపోను, నేను మిమ్మల్ని మర్చిపోజాలను, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటే ఉన్నాయి అని దేవుడు అభయాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇది చాలా వర్స్ట్ కండిషన్. ఆ వర్స్ట్ కండిషన్ ఏంటంటే, దేవుడు మనిషిని విడిచిపెట్టడం కాదు, కానీ మానవులంగా మనమే దేవుని విడిచిపెట్టి తిరుగులాడుతున్న పరిస్థితి. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ద రీజన్ క్యాన్ బి ఎనీథింగ్, ఏ కారణమైనా ఉండొచ్చు. కానీ దేవుని విడిచిపెట్టి తిరిగే మనుషుల విషయంలో దేవుడు ఆవేదనతో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తన ప్రజల విషయంలో తనకున్న డిస్సాటిస్ఫాక్షన్, తన ప్రజల విషయంలో దేవునికున్న బాధను, కష్టాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు 2 నేరాలు చేశారు. మొదటి నేరం ఏంటి అని ఆలోచిస్తే, జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. మై పీపుల్ హ్యావ్ లెఫ్ట్ మీ. రెండవది, నన్ను విడిచిపెట్టి దే ఆర్ సీకింగ్ ఆల్టర్నేటివ్స్. చూడండి, కరెంటు పోతుంది అనుకుంటే, ఒకవేళ మనకి కరెంటు పోయినప్పుడు మనం ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం కదండి. ఇదర్ ఒక జనరేటరో లేకపోతే ఒక ఇన్వర్టరో పెట్టించుకుంటాము, లేదంటే ఒక చిన్న దీపం అయినా, ఒక క్యాండిల్ అయినా మన ఇంట్లో వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఇన్వర్టర్స్, జనరేటర్స్ ఇవన్నీ లేని సమయాల్లో
కెరసిన్ ల్యాంప్స్ ఉండేవి, తర్వాత పెట్రోమాక్స్ లైట్స్ ఉండేవి, తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ మనం వెలిగించుకుంటూ ఉండేవాళ్ళం. దోస్ బై ది ఆల్టర్నేటివ్స్. ఏదో ఒక విధంగా చీకట్లో బ్రతకలేం కాబట్టి కరెంట్ పోయినప్పుడు సర్వైవ్ అవ్వడానికి ఆల్టర్నేటివ్స్గా మనం వాడుతూ ఉండేవారు. ఇక్కడ దేవుడు తన ప్రజల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు, ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. వారి స్థితి, ఆయనకి ఇష్టం లేని స్థితి, వారు ఉన్న దుస్థితిని గురించి దేవుడు చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జీవాధారమైన దేవుని ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. దేవుడు తన గురించి చెప్తున్న మాట ఏంటంటే, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం గమనించినట్లయితే దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వాటర్ వాజ్ అ డైలీ నెసెసిటీ కదండి. నీరు అనేది ప్రతి వ్యక్తికి ప్రతిరోజు కావాలి. ఒక క్యామెల్ లాగా మనం నీరంతా కడుపు నిండా వేసేసుకొని ఒక వారం రోజుల వరకు వాటర్ లేకుండా ఒక నెల రోజుల వరకు ప్రయాణం చేయగలం, సర్వైవ్ అవ్వగలము అనే విషయం కాదు. సో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీల్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. సో అంత ప్రయాణం చేస్తున్నప్పుడు వాటర్ అనేది ఇట్ వాజ్ ద డైలీ నీడ్, ఇట్ వాజ్ ద డైలీ నెసెసిటీ. ప్రతిరోజు అనుదిన అవసరత ఏంటంటే ఆహారము, నీరు. బైబిల్లో మనం చూస్తే దేవుడిచ్చిన ఆహారం కానీ నీరు కానీ అవి 2 స్టాగ్నెంట్గా లేవండి. దేవుడు ఆకాశం నుండి మన్నాను అనుదినము కురిపించాడనుంది. సో ఇట్ వాజ్ ఫ్రెష్ ఫుడ్ ఫ్రమ్ ద స్కై. ఆకాశము నుండి ప్రతి దినము శ్రేష్టమైన ఆహారము, వారికి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ ఉన్న వారికి అరణ్యంలో ప్రయాణం చేయడానికి శక్తి ఎంత అవసరమో ఆ శక్తి అంతా, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, మల్టీవైటమిన్స్ అన్నీ దేవుడు ఎన్ని కలపాలో అన్నీ కలిపేసి ఆ మన్నాలో పెట్టి వారికి ఆకాశం నుండి కురిపిస్తూ ఉంటే ఆ మన్నాను తింటూ జాగ్రత్తగా హ్యాపీగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎక్కడ మన వాక్యంలో నీరసించిపోయారని కానీ, కృషించిపోయారని కానీ, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయని కానీ, వాళ్ళు తింటున్న ఆహారం వారికి ఎనర్జీ ఇవ్వక, బలం సరిపోక మధ్యలోనే చతికిలబడ్డారని కానీ, ప్రయాణం ఆగిపోయిందని కానీ ఎక్కడా చూడం. సో దేవుడు ప్రతి దినము వారికి శరీరాలను బలపరచడానికి శ్రేష్టమైన ఆహారాన్ని ఫ్రెష్గా ఆకాశం నుండి ప్రతి మార్నింగ్ దేవుడు కురిపిస్తూ ఉండేవాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిదినం వారు దేవుని వైపు చూడాలని, ప్రతిదినము దేవుని యొక్క ప్రొవిజన్ పొందుకోవాలి, అండ్ ప్రతిదినం ఒక గ్రాటిట్యూడ్తో, దేవుని మీద ఒక డిపెండెన్సీతో వారు ముందుకు వెళ్ళాలి అనేది దేవుని ఆలోచన. తర్వాత దేవుని ప్రజలకు దాహం వేసిన ప్రతిసారి, నీరు అవసరమైన ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వారికి బండ నుండి నీళ్లు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సో మోషే బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి నీళ్లు ఊరడం, నీటి జలము, నీటి ప్రవాహం రావడం, ఆ తర్వాత ఆ ప్రవాహ జలంలో చక్కగా వారు తమ దాహాన్ని తీర్చుకొని ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట కూడా మనం వాక్యంలో చూస్తే, దప్పిగొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి అని దేవుడు ప్రతి మనిషికి ఒక స్వాగతం, ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ద హ్యూమన్ హార్ట్ ఇస్ థర్స్టీ ఫర్ సర్టన్ థింగ్స్. ఈ మానవ హృదయము కొన్నిటి కొరకు ఒక దప్పికతో, ఒక తాపత్రయంతో ఎదురు చూస్తుంది. అదేంటంటే, వీఆర్ థర్స్టీ ఫర్ లవ్. ప్రేమ కావాలి అని ఒక లాంగింగ్ ప్రతి మనిషి హృదయంలో ఉంది. వీఆర్ థర్స్టీ ఫర్ పీస్, వీఆర్ థర్స్టీ ఫర్ హ్యాపీనెస్. సంతోషం కావాలి అనే ఒక తాపత్రయం ప్రతి మనిషి హృదయంలో ఉంది. నాకు సమాధానం కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు ఆనందం కావాలి, జీవితంలో నాకు ప్రేమ కావాలి అని మనిషిలో దెర్ ఇస్ డీప్ లాంగింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్. ప్రతి మానవ హృదయంలో కొన్నిటి కొరకైన క్రేవింగ్, ఒక లాంగింగ్, అంటే అవి కావాలి, పొందుకోవాలి అనే ఒక దప్పిక ప్రతి మనిషి హృదయంలో ఉంది. అయితే నీ దప్పికను తీర్చగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. ఓన్లీ జీసస్ కెన్ సాటిస్ఫై అ లాంగింగ్ సోల్. నీలో ఉన్న దప్పిక, దేని కొరకు నీకు దప్పికున్నా, దేని కొరకు నీకు తాపత్రయం ఉన్నా, నీలో ఉన్న తాపత్రయాన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయగలిగిన వాడు దేవుడు. అక్కడ దేవుడు తన గురించి తాను చెప్పుకున్న మాట ఏంటంటే, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్న. జీవ జలముల ఊట, ఐఎమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఫౌంటైన్ అంటే దానిలో నుంచి నీరు ఊరుతూ ఉంటుంది, నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఫ్రెష్ వాటర్, దెర్ ఇస్ ఫ్లోయింగ్ వాటర్. డాక్టర్స్ కూడా చెప్తారు ఏమనంటే, స్టాగ్నెంట్ వాటర్ హెల్త్కి ఎప్పుడు మంచిది కాదంట, ఫ్లోయింగ్ వాటర్ మంచిదంట. అంటే ఒక రిజర్వాయర్లో కానీ లేకపోతే ఒక ట్యాంక్లో
ఎక్కువ కాలం నీటిని అలా నిల్వ చేసేస్తే అది శరీరానికి అంత ఆరోగ్యకరం కాదు. కానీ ఫ్లోయింగ్ వాటర్, ప్రవహించే నీరు, అది ఒకవేళ రివర్లో నుంచి అయినా సరే లేకపోతే ఒక కొలనులో నుంచి అయినా సరే, ఫ్లోయింగ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు దేవుడు కూడా తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను జీవజలముల ఊటను, ఐఎమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. నీకు ఏ రోజు ఎంత నీరు కావాలో ఆ ఊటలో నుండి ఊరుతుంది. నువ్వు చేయాల్సింది అల్లా దేవుని దగ్గరికి వెళ్ళి, జీవజలం దగ్గరికి వెళ్ళి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు గాడ్ అండ్ క్వెంచ్ యువర్ థర్స్ట్. నీలో ఉన్న దప్పిక, నీలో ఉన్న తాపత్రయము, నీకున్న అవసరత ఏదో జీవజలముల ఊట అయిన దేవుని దగ్గరకు వెళ్ళడం ద్వారా నువ్వు పొందుకుంటావు. కృతజ్ఞతతో మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేయచ్చు. కానీ ఇక్కడ మనుషులు చేస్తున్న నేరం ఏంటి అని ఆలోచిస్తే, మొదటిది దేవుని విడిచిపెట్టేశారు. దేవుని దగ్గర వారికి ఏమి అవసరమో అది ఉంది, దేవుని దగ్గర మనకు అవసరమైనవన్నీ ఉన్నాయి అని తెలిసిన జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. రెండవ మాట ఏంటంటే, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. దేవుని దగ్గరకు వెళ్ళకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అండి? చూడండి, ఈ రోజుల్లో మనకు అన్ని ఈజీ మెథడ్స్ కావాలి కదా. ఈజీ మనీ కావాలి, ఈజీ సక్సెస్ కావాలి, ఈజీగా పాస్ అయిపోవాలి కష్టపడకుండా, ఈజీగా జాబ్ వచ్చేయాలి. అందుకని చాలామంది బల్ల కింద చేతులు పెట్టి లక్షల రూపాయలు ఇచ్చేసి ఈజీగా ఎగ్జామే రాయకుండా, ఇంటర్వ్యూయే అటెండ్ అవ్వకుండా ఉద్యోగం రావాలని 4 లక్షలు 5 లక్షలు కట్టేసి మోసపోతున్న వాళ్ళు ఎంతమందో, అప్పులు చేసేసి ఇంకా అప్పులో ఊబిలో కూరుకుపోతున్న వారు. వై? బికాస్ దే వాంట్ సంథింగ్ ఈజీ వేలో కావాలి. కొంతమంది అంతే, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అంత అవసరం ఏముందండి? దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఇంకా వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఈజీ ఆప్షన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తే జీవజల పూట ఉంది. జీవజల పూటలో ఉండి నాకు కావాల్సినంత నీరు ఊరుతుంది, నాకు తెలుసు. అయితే మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి కదా. దేవునితో సహవాసం చేయాలంటే శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో నింపబడాలి కదా. నాకు పరిశుద్ధత ఇష్టం ఉండదండి. నాకు ఒక నిబద్ధతతో కూడిన జీవితం ఇష్టం ఉండదు. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ నాకు ఇష్టం ఉండదు. ఫ్రీ లైఫ్ నాకు ఇష్టం, ఈజీ లైఫ్ నాకు ఇష్టం. ఈజీగా నేను నా యొక్క లాంగింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? నాలో ఆనందం కావాలని ఒక తాపత్రయం ఉంది. ఆనందాన్ని సాటిస్ఫై చేసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండా సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తే సరిపోద్దిగా. నాలో డబ్బు కావాలి అనే ఒక లాంగింగ్ ఉంది, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనే ఒక లాంగింగ్ ఉంది. దేవుని మీద ఆధారపడితే దేవుడు అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి ఫైనాన్షియల్గా నీకు ఏ స్టాండింగ్, ఏ పొజిషన్ కావాలని కోరుకుంటున్నావు, దేవుడు నిన్ను నడిపించగలడు. కానీ ఈ రోజుల్లో చాలామంది అక్రమమైన మార్గాల్లో వెళ్ళి ధనాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న వారు లేరా? వెళ్ళి ఎంత నష్టపోతున్నారు, వెళ్ళి కుటుంబాలను ఎంత కష్టాల్లో నెట్టివేస్తున్నారు. కొంతకాలం క్రితం 2 తమ్ముళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చారండి. అప్పుడే బయట కూర్చొని, మేము సిట్అవుట్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే 2 తమ్ముళ్ళు వచ్చారు. ఏంటి బాబు ఏం కావాలని అడిగితే వాళ్ళు చెప్పారు, అక్క లండన్ నుంచి ఒకళ్ళు మా ఇద్దరి సెల్ ఫోన్స్కి మెసేజ్లు వచ్చినాయి అక్క, కొన్ని కోట్ల రూపాయలు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారంట. అయితే ఆ కోట్ల రూపాయలు మాకు ట్రాన్స్ఫర్ చేయాలంటే మేము ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఒక 1 or 2 lakhs కడితే సరిపోద్దంట. అందుకని ఒకసారి ప్రార్థన చేయించుకొని వెళ్దామని వచ్చామని చెప్పారు. నేను అన్నాను, అది కంప్లీట్గా ఫేక్. అది దురాశకు వెళ్ళి కోట్ల రూపాయలు వస్తాయి అని దురాశకు వెళ్ళి 1,00,000 రూపాయలు నువ్వు కట్టావంటే ఆ 1,00,000 రూపాయలు నీకు ఎన్నడూ తిరిగి రావు. అండ్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ దట్ ఇట్స్ అ ఫేక్ న్యూస్. ఈ రోజుల్లో ఎంతమంది అలా నష్టపోవట్లేదండి, ఎంతమంది మోసపోవట్లేదు. ఆ మధ్యకాలంలో ఒక తండ్రి కుమార్తెలు 2 వచ్చారు. వెస్లీ గారితో మాట్లాడాలండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సరే, దైవజనులు ఆఫీస్ రూమ్లో వారితో మాట్లాడుతూ ఉంటే వారు జాన్ వెస్లీ గారికి ఏం చెప్పారంటే, మాకు ఒకరు కోట్ల రూపాయలు పంపిస్తామని చెప్పారండి ఫారిన్ కంట్రీ నుంచి. అందుకోసమని ఆ కోట్ల రూపాయలు మాకు రావాలంటే ముందు మేము కొంచెం డబ్బులు కట్టాలంట. అందుకని ఇప్పటికి 4 లక్షల రూపాయలు కట్టేశాము. 4 లక్షలు కూడా వీళ్ళ దగ్గర అప్పులు చేసి తీసుకొచ్చి కట్టామండి. ఇప్పుడు వాళ్ళు మా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, మా ఈమెయిల్స్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఆన్లైన్లో ఎన్నో భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలకు ఎవరు దొరికిపోతున్నారంటే, ఈజీ మనీ కావాలనుకున్న వాళ్ళు దొరికిపోతున్నారండి. గ్రీడీ పీపుల్ దొరికిపోతున్నారు. ఊరికే కోట్ల రూపాయలు ఎవరిస్తారండి? ఊరికే కోట్ల రూపాయలు ఇవ్వడానికి డబ్బులేనా చెట్లకు కాస్తున్నాయా? ఆ మధ్యకాలంలో మరొక యవనస్తురాలు ఫోన్ చేసి చెప్తుంది, నాకు ఒక వ్యక్తి ఒక బెస్ట్ పర్స్, ఒక మంచి హ్యాండ్ బ్యాగ్, ఆ తర్వాత మంచి చెప్పులు,
మంచి జ్యువెలరీ, తర్వాత కట్టల డబ్బులు, ఇవన్నీ ఫోటోలు పంపించాడు. నాకు ఒక 1 వీక్లో అవన్నీ పంపించేస్తాడంట. అయితే ఇప్పుడు ఒక 50,000 రూపాయలు పంపించమంటున్నాడని. ఎన్ని మోసాలు, రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని దొరికిన ఈమెయిల్ ఐడీస్కి అన్నిటికీ ఈమెయిల్స్ పంపిస్తూ ఎవడో ఒకడు వెర్రిపప్ప దొరక్కపోతాడా? ఎవరో ఒకడు డబ్బంటే ధనాశ ఉన్న అమాయకుడు దొరక్కపోతాడా? రోజుకు 10,000 వచ్చినా లాభమే కదా అనుకొని ఆన్లైన్లో ఎన్ని మోసాలు. ఈ మోసాలకు ఎక్కువగా ఎవరు బలవుతున్నారంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఒకటైతే, రెండవది దురాశ పరులు. ఈజీగా డబ్బులు వచ్చేయాలని. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని వాక్యంలో వ్రాయబడింది. ఈజీగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. వెన్ యు వర్క్ హార్డ్, వెన్ యు ఆర్ సిన్సియర్, దేవుడు నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కానీ గాల్లో పేక మేడలు కట్టేసుకొని వెళ్ళేది ఎప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూడమండి. దేవుడు ఎవరి జీవితంలో కూడా అలా ఆకాశం నుండి ఒక రంధ్రం పెట్టి అక్కడి నుంచి డబ్బు సంచి వేసినట్లు ఎక్కడా వాక్యంలో మనం చూడం. అంచెలంచెలుగా ఆశీర్వాదం. ఇక్కడ మన వాక్యంలో గమనించినట్లయితే దేవుడు తన ప్రజల మీద వేస్తున్న రెండవ నేరము, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఫర్ దేర్ లాంగింగ్స్, టు సాటిస్ఫై దేర్ లాంగింగ్స్. మనుషులు తమలో ఉన్న తాపత్రయాలు, తమలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని విడిచిపెట్టేసి ఆల్టర్నేటివ్స్ కొరకు వెతుకుతున్నారంట. దోస్ ఆల్టర్నేటివ్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఉండొచ్చు. నీకు ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్లో లేదు ఆనందం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నిజమైన ఆనందం కాదు. సినిమాలు, కామెడీ షోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది. యు నో ఇట్ వెరీ వెల్. గంట సేపు కామెడీ షో చూసినా కళ్ళు మండుతాయి, టైం వేస్ట్ అవుతుంది తప్ప అమ్మయ్య ఇవాళకి కావాల్సినంత ఆనందం వచ్చింది అనే ఫీలింగ్ వస్తుందా అండి? కానీ దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో కాసేపు గడుపు, దేవుని ఆరాధిస్తూ బ్రతుకు, తృప్తి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ లాంగింగ్ రాదు. దేవుని దగ్గర మనకు దొరికేవన్నీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం. దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అయితే, వరల్డ్ ఇచ్చేవన్నీ, ఎవ్రీథింగ్ ద వరల్డ్ ఆఫర్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్. అప్పటికప్పుడు నీకేదో ప్రేమ దొరుకుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో మళ్ళీ నీ హార్ట్ ఒకరోజు 100 ముక్కలు చేసి వెళ్ళిపోతాడు దొరికిన ప్రేమికుడు ఎవరో తెలుసా నీకు అది? యూ విల్ బి డిసప్పాయింటెడ్ వన్ డే. దేవుని విడిచిపెట్టి దేని కొరకు నువ్వు ఆరాట పడిపోతున్నావో, తాపత్రయ పడిపోతున్నావో, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారంట. వాటిలో నీళ్లు నింపుకుంటున్నారు కానీ మనుషులు ఆ నీళ్లు మాత్రం బద్దలైపోయిన తొట్లు కాబట్టి ఏదో ఒక విధంగా ఆ క్రాక్స్లో నుంచి వెళ్ళిపోతున్నాయి బయటకి. జీవజలములో ఊటైన దేవుని దగ్గరకు వస్తావా, లేక నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని వాటి వైపు చూసుకుంటూ నీళ్లు పోసిన ప్రతిసారి అమ్మో చాలా కష్టపడ్డాను, ఇక కావలసినంత ఆనందం, కావలసినంత ప్రేమ, కావలసినంత సమాధానం దొరికింది అనుకొని 2 నిమిషాల్లో ఆ ప్రేమ, సమాధానం, సంతోషం అన్నీ ఆవిరైపోయాక మళ్ళీ డిసప్పాయింట్మెంట్తో బ్రతుకుతావా? ఇట్స్ అప్ టు యూ. దుప్పులు కొన్నిసార్లు ఎడారుల్లో ఎండమావులను చూసి దూరంగా షైన్ అవుతున్న ఇసుకను చూసి అనుకుంటాయంట అవి వాటర్ అనుకొని చాలా కష్టపడి పరిగెత్తి ఫైనలీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు ఇక్కడ అనుకుంటాయంట. అయ్యో ఇది వాటర్ అనుకున్నాను, వాటర్ కాదా, ఇంకెక్కడో మళ్ళీ ఇంకేదో షైనింగ్గా కనబడి మళ్ళీ అక్కడికి పరిగెడతాయి, అక్కడ కూడా వాటర్ ఉండదు. ఈ లోకం ఆఫర్ చేసేదంతా అంతే అండి. దూరం నుంచి తలతల మెరుస్తున్నట్టు కళకళ, చాలా నీ కళ్ళకు చాలా అట్రాక్టివ్గా, చాలా లూరింగ్గా ఉంటుంది. నీకు వెళ్ళాక దిగాక కానీ లోతు అర్థం కాదు, అదెంత భయంకరమైన ఊబో, అది నిన్ను ఖచ్చితంగా సాటిస్ఫై చేయదు అని నీవు గ్రహించుకుంటావు, తెలుసుకుంటావు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా దేవుడు తిరిగి అదే అర్థాన్ని ఇచ్చే మాట చెప్తున్నారు. చూడండి, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. ఎంత డిసప్పాయింట్మెంట్తో దేవుడు చెప్తున్నారు ఈ మాట. నిజానికి దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనం మర్చిపోతే ఏంటి, మనం గుర్తుపెట్టుకుంటే ఏంటి దేవుణ్ణి? హీ వుడెంట్ ఈవెన్ కేర్ కదండి. కానీ మన దేవుడు ఎంత ప్రేమమయుడంటే
నీవు నేను ఆయనను గుర్తుపెట్టుకోవాలని, నీవు నేను ఆయనను మర్చిపోకుండా ఆయనను ఆనుకొని ఆయన మీద ఆధారపడి బ్రతికితే ఆయన జీవజలముల ఊటలు, ఫ్రెష్ సప్లై ఆఫ్ వాట్ ఎవర్ వీ నీడ్ హీ వాంట్స్ టు ప్రొవైడ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు మనకేం అవసరమో, నీకు ఎంకరేజ్మెంట్ అవసరం ఇస్తాడు ఈరోజు. నీకు ఒకవేళ ధనం అవసరమా, దేవుని వైపు చూడు, నీకు ఇస్తాడు. సంతోషం కావాలా, నిరాశలో ఉన్నావా, సంతోషం ఇస్తాడు. నీకేది అవసరమో జీవజలముల ఊటైన దేవుని దగ్గర ఊరుతూ ఉంటాయి ఆ బ్లెస్సింగ్స్. యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ గో టు హిమ్. దేవుని మర్చిపోకుండా, దేవుని విడిచిపెట్టకుండా ఆయన దగ్గరకు వెళ్తే నీకేది కావాలో అది సమృద్ధిగా దొరుకుతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, కన్యక తన ఆభరణములను మరచునా మరవదు, కానీ నా ప్రజలు మాత్రం మర్చిపోయారు లెక్కలేనన్ని మార్లు. దే హ్యావ్ ఫర్గాటన్ మీ మెనీ టైమ్. ఇక లెక్క పెట్టలేను అన్నిసార్లు మర్చిపోయారు. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే, కొన్నిసార్లు నాకు కష్టం వచ్చినప్పుడు, నా బాధ వచ్చినప్పుడు, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను విడిచిపెట్టేసావని నేను బాధపడుతున్నాను. కానీ ప్రభువా, యాక్చువల్గా విడిచిపెడుతుంది నువ్వు కాదు, మర్చిపోతుంది నువ్వు కాదు, నేను మర్చిపోతున్నాను చాలాసార్లు. నా సౌఖ్యంలో నేను మర్చిపోతున్నాను. నాకు లోక సంబంధంగా పరిస్థితులు కొంచెం కంఫర్టబుల్ అవ్వగా నేను మర్చిపోతున్నాను. కొంచెం హెచ్చు రాగానే నేను మర్చిపోతున్నాను. కొంచెం ఉన్నతమైన స్థితి రాగానే నేను మర్చిపోతున్నాను. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన తొట్లను తొలపించుకొని జీవజలపు ఊటైన నిన్ను నేను విడిచిపెడుతున్నాను. అటువంటి దుస్థితి మాత్రం నాకు వద్దయ్యా. సదాకాలము నిన్ను అంటి పెట్టుకొని, నిన్ను ఆనుకొని, నీ మీద ఆధారపడి, నీ దగ్గరకు మాత్రమే వస్తూ జీవజలపు ఊటవైన నీ నుండి నాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం ఊరుతుంది దేవుని దగ్గర. హీ హ్యాస్ ఇట్ ఆల్. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నీ దగ్గర నుంచి పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.